కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథల్లో మొదటి కథ ముగ్గురు మిత్రులు. ఒక గ్రామంలో రాముడు, భీముడు, సోముడు అని ముగ్గురు స్నేహితులు ఉండేవాళ్ళు. వాళ్లకు చదువు సంఖ్యలు సుఖంగా జీవించడానికి తగిన ఆస్తిపాస్తులు ఉండేవి. అయినా వాళ్ళు తృప్తి చెందక ఇంకా ఏదో కావాలని ఆరాటపడేవారు. అక్కడికి సమీపంలోనే ఉన్న అరణ్యంలో ఒక ముని ఉన్నాడని, ఆయనను దర్శించినట్టయితే అంతులేని సంపద గల గుహకు ఆయన దారి చెబుతాడని వారికి తెలిసింది. వెంటనే ముగ్గురు మిత్రులు బయలుదేరి అరణ్యంలోకి ఎన్నో బాధలు పడుతూ ప్రయాణం చేసి ముని ఆశ్రమం కనుక్కుని ఆయనకు ప్రణామం చేసి గుహకు దారి అడిగారు. ముని వారితో, నాయనలారా, ఆ గుహకు వెళ్ళడం మామూలు మాటలు కాదు. దారిలో భయంకర క్రూర మృగాలున్నాయి. గుహలోపల కూడా ఇంకా భయంకరమైన సర్పాలున్నాయి. ఈ రాత్రికి మా ఆశ్రమంలో ఉండి రేపు ఏమి చేయాలో నిర్ణయించుకోండి అంటూ ముగ్గురికి 3 కుటీరాలు చూపించాడు. వాళ్లకు సపర్యలు చేయటానికి ముగ్గురు అప్సరసల్లాంటి మునికన్యలు నియోగించబడ్డారు. రాముడు, భీముడు తమకు సేవలు చేసిన స్వయంప్రభను, రత్నమాలను చూసి ముగ్ధులై వారిని వివాహం చేసుకుంటే తమ జన్మలు ధన్యమవుతాయని, ధనం కోసం గుహకు వెళ్ళి దారిలో క్రూర మృగాల వాత పడటం మతిమాలిన పని అని తేల్చుకుని మర్నాడు మునితో అదే మాట చెప్పారు. ముని సరేనని రాముడికి స్వయంప్రభను, భీముడికి రత్నమాలను ఇచ్చి తన దగ్గర ఉన్న కొన్ని మణులు కూడా ఇచ్చి వాళ్ళను మరింత ఆనందపరిచి పంపేశాడు. సోముడికి సపర్యలు చేసిన కన్య కూడా అందమైనదే. అయితే ఆమె సోముడి మనసు బలంగా ఆకర్షించలేదు. అతని మనసు గుహలోని రత్నరాశుల మీదే ఉన్నది. ఆ సంగతి గ్రహించిన ముని అతనికి గుహకు వెళ్లే దారి చెప్పి జాగ్రత్తగా ఆత్మరక్షణ చేసుకో అని హెచ్చరించాడు. సోముడు క్షేమంగా గుహకు చేరాడు. అతనికి దారిలో భయంకరమైన ప్రమాదాలు ఏమీ తటస్థించలేదు. అతను గుహ నుంచి తాను మోయగలిగినన్ని మణిమాణిక్యాలు తీసుకుని తన గ్రామానికి తిరిగి వెళ్ళక నగరంలోనే అవి కొన్ని అమ్మి ఆ డబ్బుతో పెద్ద భవంతి కట్టించి దాసదాసి జనంతో రాజవైభోగంగా జీవించసాగాడు. కొంతకాలం ముగ్గురు తృప్తిగానే జీవించారు. అయితే రాముడిలోనూ భీముడిలోనూ అసంతృప్తి తల ఎత్తింది. భీముడి భార్య తన భార్య కన్నా అందమైనదిగా రాముడికి తోచింది. రాముడి భార్య తన భార్య కన్నా అందమైనదిగా భీముడికి తోచింది. వాళ్ళిద్దరూ ఒక రోజున కలుసుకుని, మనకన్నా సోముడు అదృష్టవంతుడు, వాణ్ణి ఒకసారి చూసి వద్దాం అనుకున్నారు. వాళ్ళు వెళ్ళేసరికి సోముడి ఇల్లు రాజభవనంలాగా ఉన్నది. అక్కడ దాసీలు రంభను తలదన్నేలాగా ఉన్నారు. అయితే సోముడి ముఖంలో ఆనందం కనిపించలేదు. రాముడు, భీముడు ఒక వారం రోజులు సోముడితో గడిపి మేం ముని ఆశ్రమానికి పోతున్నాం, అక్కడ మాకు కొంచెం పని ఉన్నది అన్నారు. తాను కూడా ముని వద్దకు వస్తానని, తనకు మునితో పని ఉన్నదని అన్నాడు సోముడు. ముగ్గురూ కలిసి ముని ఆశ్రమానికి వచ్చారు. ముగ్గురి ముఖాలలోనూ ఉన్న అసంతృప్తి గమనించిన ముని వారికి వేరువేరుగా కుటీరాలిచ్చి ఒక్కొక్కరిని విడివిడిగా కలుసుకుని ప్రశ్నించాడు. రాముడు ఆయనతో, నన్ను మీరు గుహకు వెళ్లకుండా భయపెట్టారు. అందమైన రత్నమాలను భీముడికి, సామాన్యమైన స్వయంప్రభను నాకు ఇచ్చారు అన్నాడు. భీముడు కూడా సోముడిలాగా తనకు అంతులేని ధనం దక్కకపోవడం గురించి, స్వయంప్రభలాట అందగత్తె కాక సామాన్యమైన రత్నమాలను తనకు భార్య కావడం గురించి అసంతృప్తి వెలిబుచ్చాడు. సోముడు, మునీశ్వర, సంపదలు నాకు సుఖము శాంతి లేకుండా చేశాయి. నాకున్న ఆత్మీయులంతా నా సంపదను బట్టి ఏర్పడిన వారే. గుహకు పోకుండా నన్ను మీరు ఎందుకు వారించలేదు? నా జన్మకు అర్థం లేకుండా పోయింది అన్నాడు. ముని ముగ్గురిని ఒకచోట చేర్చి, మీరు స్వయంగా చేసిన నిర్ణయాలను గురించి నన్ను ఆక్షేపిస్తున్నారు. మీలో ఎవరిని నేను గుహకు పోవద్దు అనలేదు. మీ భార్యలను కూడా మీరే ఎన్నుకున్నారు. కానీ మీకు సంతృప్తి లేదు. మీకు కావాల్సింది సంతృప్తి అయితే మీకు ఉన్నదాంతోనే తృప్తి పడి ఉండవచ్చు. నా దాకా రానవసరం లేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీ మనసులు మార్చుకుని ఉన్నదానితో తృప్తి పడడం నేర్చుకోండి అన్నాడు. తమ భార్యలు ఇతరుల కళ్లకు అందంగా కనిపిస్తున్నారని తెలియగానే రాముడు, భీముడు తిరిగి తమ భార్యల అందం గ్రహించగలిగారు. సోముడు తనకు నచ్చిన భార్యను పెళ్లాడి వైభోగాలకు స్వస్తి చెప్పి సామాన్యునిలాగా జీవించసాగాడు. కథ సమాప్తం. రెండవ కథ చిత్రకేతుడు. పూర్వకాలం చిత్రకేతుడు అనే రాజుకు దానకర్ణుడు అనే బిరుదు ఉండేది. అతను తన రాజ్యంలో పేదవారికి ఎలాంటి కష్టాలు రాకుండా దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు.
అతని పొరుగు దేశం మాళవ దేశం. దానికి రాజు అయిన మాధవవర్మ చిత్రకేతుకు గర్భశత్రువు. అప్పుడు చిత్రకేతుడి దేశం మీదకి దాడులు జరిపి చావు దెబ్బతిని వెనక్కి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకసారి మాళవ దేశంలో భయంకరమైన కరువు వచ్చింది. ప్రజలకు తిండి లేదు. వారిలో హాహాకారాలు బయలుదేరాయి. తన ప్రజల బాధలను మాధవవర్మ పట్టించుకోలేదు. అందుకని మాళవ దేశ ప్రజలు చిత్రకేతు రాజ్యంలోకి కాందిశీకులుగా రాసాగారు. చిత్రకేతు వారికి తగిన విధంగా తిండి, వసతి ఏర్పాటు చేసి ఆదుకున్నాడు. చివరకు మాధవవర్మ కింద ఉండే సైనికులు కూడా చిత్రకేతు కింద కొలువులో చేరారు. ఒకనాటి రాత్రి చిత్రకేతు మహారాజుకు ఒక కల వచ్చింది. అందులో అతను ఒక దివ్యమైన భవనంలో తిరుగుతున్నాడు. దేవతల్లాంటి వ్యక్తులు ఆ భవనం మధ్య చావడిలో ఒక రత్న ఖచ్చిత సింహాసనాన్ని తెచ్చిపెట్టి దానిమీద మెత్తలు పరిచి హడావుడి చేస్తున్నారు. చిత్రకేతు వారిని సమీపించి, ఎవరి కోసం ఈ సింహాసనం, దీన్ని అలంకరించనున్న ఆ దివ్య పురుషుడు ఎవరు అని అడిగాడు. వాళ్ళు అతనితో, భూలోకంలో చిత్రకేతు అనే రాజు పేదల పాలిట కల్పవృక్షమే ఉన్నాడట. అతన్ని ఒకసారి ఇక్కడికి తెచ్చి సన్మానించటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్నారు. కల కరిగిపోయింది. రాజు పరమానంద భరితుడై లేచాడు. తన దాతృత్వాన్ని దేవతలు కూడా మెచ్చుకుంటున్నారన్నమాట. ఇంకా ఎక్కువగా దానాలు చేసి ఎక్కువ పుణ్యం సంపాదిస్తే దేవతలు ఇంకా ఎక్కువగా మెచ్చుకుని ఎలా సన్మానిస్తారో చూడాలని చిత్రకేతుకు అనిపించింది. వెంటనే అతను తన భటులను పంపి రోజుకు 1000 మందిని కోటకు తెప్పించి వారికి బంగారం పంచసాగాడు. దీని ఫలితంగా క్రమంగా ఖజానా ఖాళీ కాసాగింది. ప్రజలలో డబ్బు ముమ్మరమైంది. కానీ ప్రజా సౌకర్యాలు కలిగించడానికి డబ్బు లేదు ఖజానాలో. డబ్బు పుష్కలంగా చేతిలో ఆడుతున్నందువల్ల ప్రజలు తాగుడు, జూదము లాంటి వ్యసనాలు మరిగారు. ధరలు ఆకాశాన్ని అందుకున్నాయి. దేశంలో తీవ్రమైన పరిస్థితి ఏర్పడింది. చిత్రకేతు ఇదేమీ పట్టించుకోకుండా దేవతలు తనకు చేయబోయే సన్మానం గురించి ఊహాగానాలు చేస్తూ వచ్చాడు. కొన్నాళ్ల తర్వాత మళ్ళీ అతనికి ఒక కల వచ్చింది. ముందు చూసిన దివ్య భవనమే, అదే సింహాసనం, అదే వ్యక్తులు. అయితే వాళ్ళ సింహాసనం పక్కన తట్టెడు పేడ తెచ్చి పెట్టారు. సింహాసనం మీద ముళ్ళ కంప వేశారు. సింహాసనం పక్కనే బల్ల మీద ఒక కొరడా కూడా ఉంచారు. ఇదంతా ఏమిటి అని చిత్రకేతుడు వారిని అడిగాడు. అప్పుడు వాళ్ళు, చిత్రకేతుడు అనే రాజు పాత్ర అపాత్ర విచక్షణ లేకుండా దానం చేసి ప్రజలను సోమరిపోతులుగా మార్చాడు, అతన్ని శిక్షించాలి అన్నారు. రాజు భయంతో ఒక్క కేక వేసి మేలుకున్నాడు. అతనికి తన అవివేకం అర్థమైంది. అతను పూర్వంలాగా ప్రజాక్షేమమే దృష్టిలో పెట్టుకుని ఆదర్శంగా పరిపాలించాడు. కథ సమాప్తం. 3వ కథలోకి వెళ్ళబోయే ముందు శ్రోతలకు ఒక మనవి. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా నొక్కండి. మీ సూచనలు, సలహాలు కామెంట్ల రూపంలో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ కామెంట్ చేయడము, లైక్ చేయడము చేయటం లేదండి. దయచేసి అవి చేయండి. అది మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక 3వ కథలోకి వెళ్దామా? సుబ్బయ్య నిజాయితీ. సూళ్లూరు పట్టణం దగ్గర ఒక గ్రామంలో సుబ్బయ్య అనే యువకుడు ఉండేవాడు. అతను తెల్లవారు లేచి గొడ్డలి తీసుకుని అడవికి వెళ్ళి కట్టెలు కుట్టు తెచ్చి 2 రూపాయలు సంపాదించేవాడు. ఒక చిన్న వివరణ. ఈ కథ సుమారు 50 సంవత్సరాల క్రితం చందమామలో వచ్చిన కథ. అప్పట్లో డబ్బుల చలామణి చాలా తక్కువగా ఉండేదండి. అప్పట్లో 2 రూపాయలంటే ఇవాళ రేపు పరిస్థితుల్లో దాదాపు 300-400 రూపాయలతో సమానం. ఇక కథలోకి వెళ్దామా? ఆ 2 రూపాయలలో ఒకటి తల్లికిచ్చి ఇంకొకటి తనకు ఉంచుకుని అపరాహ్న వేళ మంచి దుస్తులు వేసుకుని సూళ్లూరు పట్టణ వీధుల్లో సవారీ చేసేవాడు. అతను చూసి సూళ్లూరులో అందరూ కూడా శ్రీమంతుడేమో అనుకుని సుబ్బయ్య ప్రభువు అని పిలిచేవాళ్ళు. ఒకసారి ఒక విదేశీ వ్యాపారి ఖరీదైన జరీ బట్టల మూటతో వచ్చి సూళ్లూరులో ఒక్క చీర కూడా అమ్మలేకపోయాడు. ఎందుకంటే అతని దగ్గర అన్ని 1000 రూపాయలకు తక్కువ చేసే చీరలు లేనే లేవు. అతని సరుకు చూసిన వారు, ఇలాంటివి సుబ్బయ్య ప్రభువు తప్ప ఇంకెవ్వరూ కొనలేరు అన్నారు వర్తకుడితో. వర్తకుడు సుబ్బయ్య వచ్చే చోటు చూసుకుని వేచి ఉండి అతను గుర్రం మీద రాగానే ఆపి వినయంగా తన సంగతి చెప్పి ఒక్క వస్తువైనా కొని తాను సూళ్లూరుకు ఎంతో శ్రమపడి వచ్చినందుకు ఫలితం ఉండేటట్టు చేయమన్నాడు. సుబ్బయ్య దర్పంగా ఒక చీరను, ఒక రవ్విక ముక్కను ఏరుకుని, రేపు ఇదే చోటుకి ఇదే వేళకు వస్తాను, అప్పుడు ఇవి కొనుక్కుని డబ్బు ఇస్తాను అని వెళ్ళిపోయాడు.
సుబ్బయ్య వర్తకుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు అవకాశం లేదు. ఎందుకంటే అతను చూసిన వస్తువు ఖరీదులో ఇతని దగ్గర 100 వంతు డబ్బు కూడా లేదు. అవి కొనలేకపోతే తాను ఇక సూడూరు వీధుల్లో ముఖం చూపించలేడు. అతను చేసేదేమీ లేక ఆ రాత్రి ఇల్లు విడిచి దూరంగా అడవులు కొండలు ఉన్న ప్రాంతానికి బయలుదేరాడు. అడవిలో ఒకచోట కాగడా వెలుగులో ఇద్దరు మనుషులు తగవులాడుకోవడం అతనికి కనబడింది. వాళ్ళ దగ్గర ఒక మూట ఉన్నది. వాళ్ళ మాటల వల్ల సుబ్బయ్యకు తెలిసింది ఏమిటంటే ఆ అడవిలో ఎవరో రాజకుమారుడు డేరా వేశాడు. అతని దగ్గర నుంచి ఈ ఇద్దరూ ఆ మూటను దొంగిలించుకు వచ్చి ఎక్కువ కష్టపడింది నేనంటే నేనని, నాకు పెద్ద వాటా అంటే నాకు పెద్ద వాటా అని పేచీలు పెడుతున్నారు. అన్ని జంతువుల అరుపులు అనుకరించగల సుబ్బయ్య సమీపంగా ఉన్న ఒక పొదచాటును చేరి పెద్ద పులిలాగా గాండ్రించాడు. అది విని దొంగలిద్దరూ హడిలిపోయి పారిపోయారు. సుబ్బయ్య కాగడ ఆర్పేసి పులిలాగా గాండ్రిస్తూ ఆ మూటను తీసుకుని రాజకుమారుడి డేరాకు వెళ్ళాడు. రాజకుమారుడు ధనం మూట తీసుకుని జరిగిన సంగతంతా తెలుసుకుని అతనికి నిజాయితీ సుబ్బయ్య అని బిరుదు ఇచ్చి ఆ మూటను అతనికే ఇచ్చేశాడు. ఆ మూటలో 4000 నగదు ఉన్నది. మర్నాడు ఉదయం సుబ్బయ్య మామూలుగానే కట్టెలు కొట్టి అమ్మి మధ్యాహ్నం దాటినాక సుబ్బయ్య ప్రభు అవతారంలో గుర్రం మీద మహా టీవీగా సూళ్లూరు పట్టణం వెళ్ళి వ్యాపారి వద్ద 1500 రూపాయలకు ఆ చీర రవిక కొన్నాడు. ఆ తర్వాత వాటిని ఏం చేయాలా అన్న సమస్య వచ్చింది. బారకూరి రాజకుమార్తె చాలా అందగతే అని తాను విని ఉన్న సంగతి అతనికి గుర్తు వచ్చింది. వ్యాపారి చేతనే ఆ చీరను రవికను ముచ్చటగా పొట్లం కట్టించి, మీరు బారకూరు వెళ్ళి వీటిని అక్కడి రాజుకిచ్చి సూడూరు నగరం నిజాయితీ దత్త యువరాజు రాజకుమారి గారికి కానుకగా పంపించినట్టు చెప్పండి అన్నాడు. ఈ పని చేసి పెట్టినందుకు గాను సుబ్బయ్య వ్యాపారికి దారి ఖర్చులు వాటి నిమిత్తం మరో 500 ఇచ్చాడు. వ్యాపారి సుబ్బయ్య చెప్పినట్టే బారకూరు వెళ్ళి చీరను రవికను అక్కడి రాజకుమార్తెకు అందజేశాడు. ఆమె వాటిని చూసి ముచ్చటపడి వ్యాపారికి ఒక మణి ఇచ్చి తనకు కానుక పంపిన వారికి దీన్ని ఇయ్యమన్నది. వ్యాపారి మళ్ళీ సూడూరు వచ్చి పట్టణ వీధిలో సుబ్బయ్యను కలుసుకుని రాజకుమారి ఇచ్చిన మణిని ఇచ్చాడు. సుబ్బయ్య దాన్ని తీసుకోక, నేను తొందర పని మీద పోతున్నాను, అందుచేత మీరే ఈ మణిని తీసుకుపోయి ఇది బారకూరు రాజుగారు కానుకగా పంపినట్టు చెప్పి ఈ నగరం రాజుగారికి ఇయ్యండి అని గుర్రాన్ని దౌడు తీయించాడు. వ్యాపారి తెచ్చిన మణిని చూసి సూడు రాజు యువరాజు ఎంతో ఆశ్చర్యపడి సంగతంతా తెలుసుకుని రేపు ఆ సుబ్బయ్య ప్రభువును ఇక్కడికి తీసుకురా అని చెప్పారు. మర్నాడు సుబ్బయ్య వ్యాపారి వెంట రాజభవనానికి వెళ్ళి వినయంగా రాజకుమారుడికి నమస్కరించాడు. రాజకుమారుడు అతన్ని గుర్తుపట్టి, నువ్వా సుబ్బయ్య, నీ పేరు నిజాయితీ దత్త యువరాజు అని ఈ వ్యాపారికి చెప్పావట, ఎందుకు అని అడిగాడు. నాకు గొప్ప వేషం వేయాలని మోజే తప్ప నా వృత్తి చిన్నది. నేను వేసే వేషం వల్ల కలిగే లాభాలను తగిన వారికి అందనిద్దామని ఇలా చేశాను. నాకు నిజాయితీ బిరుదు ఇచ్చిన యువరాజు మీరే కదా అన్నాడు సుబ్బయ్య. అయితే ఆ లాభంలో కొంత నువ్వు భాగం పంచుకోక తప్పదు అన్నాడు రాజుగారు. సూళ్లూరు యువరాజుకు బారకూరి రాజకుమార్తెను అడగాలని వాళ్ళు అనుకున్నదే. నిజాయితీ దత్త యువరాజు పంపిన కానుక చూస్తూనే రాజకుమారి అతన్ని వరించింది. యువరాజే వచ్చి అడిగేసరికి సంబంధం కుదిరింది. ఇద్దరికీ వివాహం అయిన సమయంలోనే సుబ్బయ్య రాజకుమారి చెలికెత్తను పెళ్లాడాడు. అంతా సుఖంగా ఉన్నారు. కథ సమాప్తం.